అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, తమన్ రీసెంట్ గా ఒక కామెంట్స్ చేశాడు. అంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాకముందు ఈ సినిమాలో సాంగ్స్ హైలైట్, ఫ్యాన్స్ కి మంచి ఏంటిది రచ్చ, ఈ సాంగ్స్ కంపోజింగ్ కానివ్వండి అలాగే అంతా కూడా చాలా బాగున్నాయని చెప్పేసాను. రీసెంట్ గా టీవీ షోలో చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ లో ఇలాంటి స్టెప్పులు కనుక ఉంటుంటే ఇంకా మంచిగా రెస్పాన్స్ వచ్చేది అని చెప్పేసి అన్నట్టు మాట్లాడాడు. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే మాట మార్చాడు కదా. మాట మార్చడం అంటే ఇప్పుడు తాను జస్టిఫై చేసుకుంటే అన్నాడు, కానీ ఆ సినిమా ఇట్ ఈస్ ఎ డిజాస్టర్స్, ఇట్ ఈస్ ఎ మిస్టేక్ ఆఫ్ ది శంకర్. శంకర్ యొక్క తప్పిదం అది. ఇక్కడ దాంట్లో ఆ పాట హిట్, సినిమా హిట్ అయితే ఉన్నాయి, మంచి పాటే ఉంది. ఎందుకు హిట్ అవ్వలో, సినిమా ఎప్పుడైతే డిజాస్టర్స్ ఆ పాట ఎక్కల, జనాలకి ఎక్కదు. అంతే. ఎప్పుడు కూడా పాట ఎప్పుడు రేర్. సినిమా బాగా లేకపోయినా ఒక పాట హిట్ అవటం అనేది రేర్ ఆఫ్ ది రేరెస్ట్. రెగ్యులర్ గా సినిమా బాగుంటే, ఆ సిచ్యువేషన్ బాగుంటాయి ఉంటే ఆ పాట ఎక్కుద్ది. లేకపోతే సినిమా డిజాస్టర్ అన్నప్పుడు అన్ని డిజాస్టర్స్ ఎవరు దాంట్లో మెరిట్స్ పట్టుకోరు. అదే డిజాస్టర్స్. ఇట్ ఈస్ ఎ టోటల్ బ్లండర్ మిస్టేక్ ఆఫ్ శంకర్. అది ఎవడు దేనికి బ్లేమ్ చేయాలి? శంకర్ బ్లేమ్ చేయాలి. ఇప్పుడు శంకర్ ఈజ్ ఎ డైరెక్టర్. ఎలాంటి డైరెక్టర్? అన్ని తనకి ఏం కావాలి, ఎలా కావాలి, ఏ పాట ఎట్లా కావాలి, ఏం కావాలి చెప్పుకుని చేయించుకునేవాడు. వాళ్ళు ఎవరో చేసేస్తే నాలుగు ఓకే అని బాపతి కాదు. తనకి ఏం కావాలో చెప్పుకుని చేయించేవాడు. సో అతను ఏ తప్పున్నా అతనిదే. సక్సెస్ అయినప్పుడు శంకర్ శంకర్ అనట్లా, ఈ తప్పులు ఉన్నప్పుడు అతనిదే తప్పు. సో ఇది ఏముందని ఆ స్టెప్పులు ఉంటే, ఏ స్టెప్పులు ఉన్నా ఆ సినిమాకి అంతే. ఆ సినిమా చరిత్ర అది వెరీ వెల్ బ్యాడ్ మేడ్ మూవీ, డిజాస్టర్స్ మేకింగ్ ఆఫ్ శంకర్. శంకర్ లాంటి ఒక డైరెక్టర్ అంత పెద్ద స్టార్ని పెట్టుకుని, అంత పెద్ద ప్రొడ్యూసర్ పెట్టుకుని ఈ మేడ్ బ్లండర్, నాశనం చేశాడు. ఇప్పుడు తను కష్టపడ్డాడు పాపం, ప్రొడ్యూసర్ కష్టపడ్డాడు, హీరో కష్టపడ్డాడు. దే డిడ్ వెల్. వాళ్ళ పని వాళ్ళు బాగా చేసి కష్టపడి పని చేశారు. కల్పిట్ ఎవరంటే ఇట్ ఈస్ శంకర్. ఆ శంకర్ని అనటానికి ధైర్యం లేక, లేదా శంకర్ని అనలేక ఇంకోళ్ళ మీద పట్టడం తప్పితే పాట హిట్ అవ్వలేదంటే అవ్వవు. చరిత్ర అది. పాటలు హిట్, సినిమా ఫ్లాప్ అంటే పాటలు హిట్ అవ్వవు. అది రేర్ ఆఫ్ ది రేరెస్ట్. ఎప్పుడో సినిమా హిట్ అవ్వకపోయినా పాట హిట్ అవటం అనేది రేర్ ఆఫ్ ది రేరెస్ట్. గొప్ప పాటలు ఏదో అప్పుడప్పుడు అలా ఉంటాయి. అదే సినిమా హిట్ అయితేనే ఏ పాట అయినా. సినిమా హిట్ అంటే ఆ సిచ్యువేషన్, ఆ ఎమోషను, ఆ మూడు ఎక్కిందంటే ఆ పాట ఎక్కుద్ది, లేదంటే ఎక్కదు. అది కొన్ని సినిమాల్లో స్టెప్స్ లేని పాటలు కూడా ఎక్కుతాయి. ఆ మూడు సీన్ యొక్క ఆ సందర్భాన్ని బట్టి, ఆ సన్నివేశాన్ని బట్టి ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది, ఆ పాట హిట్ అవుతుంది. అంతే తప్పితే ఉన్నే 4 స్టెప్పులు ఉంటే పాటలు హిట్ అవుతాయి అనేది పిచ్చి మాటలు. అది ఏదో ఎవరి మీద ఏడవలేక ఇంకోటి మీద తాడలేక. సినిమా బ్యాడ్ సినిమా అన్ని బ్యాడ్ అంతే. ఓకే. సో రామ్ చరణ్ గారు తమన్ని అన్ఫాలో చేశారని చెప్పేసి కూడా వస్తుంది. సో ఈ వ్యాఖ్యల వల్లే అన్ఫాలో చేశారు. నేను అలా అనుకుంటాను. రామ్ చరణ్ హీ వాంట్ టు బి మెంటల్లీ టేక్ సమ్ రెస్ట్. ఎందుకంటే పెద్ద డిసప్పాయింట్మెంట్ ఎవరికైనా. రామ్ చరణ్ కైనా అంత పెద్ద సినిమా, అంత పెద్ద ప్రొడ్యూసర్ ఉండి, అంత పెద్ద డైరెక్టర్ ఉండి, తను అంత కష్టపడి ఆ సినిమా ప్రజల్లో నిలబడలేదంటే బాధ వేస్తుంది. కష్టమంతా వృధా అయిపోయినట్టు అయిపోతుంది కదా. 2.5 ఏళ్ళు కష్టపడిన కష్టం ఎందుకు కొరగాకుండా పోయిందన్నప్పుడు ఎవరికైనా మానసికంగా కాస్త, అందులో హీరో కనుక మనసుకి బాధ ఉంటుంది. సో ఆ మానసిక ప్రెషర్ నుంచి, దీని నుంచి కొంచెం కీప్ అవే. ఇవన్నీ సోషల్ మీడియా ఇవన్నీ కొంచెం దూరంగా ఉందాం. మనం కొంచెం దూరంగా ఉండి మన పనులు కొన్నాళ్ళు మెంటల్ లెట్ us బికమ్ ఫ్రీ. మానసికంగా కొంచెం స్ట్రెస్ నుంచి బయటపడదాం. ఇప్పుడు మనల్ని అల్లు అర్జున్ చేశాడు, ఏది చేశాడు, ఏం గొడవలు ఎందుకు చేశాడు. సో యూ వాంట్ బి ఫ్రీ ఫ్రమ్ ఈ ఇన్స్టాగ్రామ్. ఇట్లా కొన్నాళ్ళు మైండ్ ఫ్రీ పెట్టుకొని ఈ వాంట్ ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఉంటుంది డెఫినెట్గా. అంతే తప్పితే మనం ఉన్న దానికి ఏదో దానికోసం అనుకుంటూ పోతాం. థ్యాంక్ యూ సార్, చక్కగా వివరించారు.